హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖలో లైబ్రరీ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ మీకు స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయితే జాబ్స్కి 50,000కి పైగానే శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. మేల్ అండ్ ఫిమేల్ ఏపీ తెలంగాణకి చెందిన అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకు ఖర్చు ఏం లేదు లైక్ చేయడానికి. ఒక చిన్న లైక్ చేస్తే మాకు కొంచెం ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి రీసెంట్లీగానే పిఎఫ్ ఆఫీస్లోనే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో పెట్టాను వీడియో. సో ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు ఆ వీడియో లింక్ కూడా పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏపీ అండ్ తెలంగాణకి చెందిన ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 24th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఇదే వీడియోలో ఆ యొక్క లాస్ట్ వీడియో ఎండింగ్లో మీకు ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. బేసిక్ స్టెప్స్, ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఈ రోజే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు ఇప్పుడే వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఏమున్నాయంటే టెక్నికల్ క్యాడర్కి సంబంధించి అండ్ లైబ్రరీ క్యాడర్కి సంబంధించి జాబ్స్కి మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడగదు కాబట్టి సో మిగతా వాటిని నేను ఈ వీడియోలో చెప్పడం లేదు. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి వేకెన్సీస్ టెక్నికల్ క్యాడర్ కిందకి అయితే వస్తాయి. వీటికి కూడా మనకి లెవెల్ 3 ప్రకారం ఈ జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్తో పాటు వీటికి కూడా సేమ్ సాలరీ ఉంటుంది. అంటే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించింది పర్మనెంట్ జాబ్ 50,000కి పైగానే సాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, అండ్ ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ క్యాడర్కి సంబంధించి జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్కి ఏమో 18 నుంచి 30 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఆ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మనము కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వాటి గురించి మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి గ్రూప్ 1 అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ కూడా ఉంది కదా. ఇందులో మనకి ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 2 ఉన్నాయి అండ్ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. సో జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. బ్రాంచ్ ఇక్కడ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషన్ సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మినిమం 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ 2 అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ కూడా ఇచ్చారు. ఇందులో 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మెకానికల్, మెటాలర్జికల్, సెరామిక్, మెటీరియల్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ బ్రాంచ్ నేమ్స్ ఇచ్చారు. అంటే వీటికి సంబంధించి మీరు బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. సో ఇక బీటెక్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బీటెక్ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేస్తుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బీటెక్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారనమాట. సో దాంతోపాటు ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ 3 అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ కూడా ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి ఒక వేకెన్సీ ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బ్రాంచ్లో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ అనేది ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేస్తుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి సివిల్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ అండ్ డిజైన్, మైనింగ్కి సంబంధించి కూడా ఉన్నాయి. సో వీళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ బీటెక్ లేకుంటే డిప్లొమా పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా మనకి సిఎస్సి వాళ్ళకి సంబంధించి కూడా అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీ ఉంది. ఐటీ వాళ్ళకి కూడా వేకెన్సీ అనేది ఉంది. అండ్ ఇంకా మనకి జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్, సో ఇది మనకి కావాల్సినటువంటి వేకెన్సీస్ అనమాట. దీనికి ఇక్కడ ఓబీసీ అండ్ జనరల్లో వేకెన్సీ అనేది కేటాయించారు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇందులో. సో ఇందులో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబులే. ఫస్ట్ ఇక్కడ చూడండి,
మీరు 55% మార్కులతోటి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా మీరు నార్మల్గా ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి డిప్లొమా అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు మాస్టర్స్ అనేది 2 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఇక్కడ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్. వీటికి మనము ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ అనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి ఏ క్యాడర్కి సంబంధించి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులతో పాటు గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. అయితే మీకు ఇందులో కేవలం గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయో, సో లైబ్రరీ అసిస్టెంట్ ఇంకా చాలా ఉన్నాయి, వాటికి సంబంధించి మీకు ఇక్కడ చెప్తున్నాను. సో వీటికి మనకి అప్లికేషన్ ఫీజు చాలా తక్కువే ఉంది అప్లికేషన్ ఫీజు. అయితే ఇక్కడ అమ్మాయిలందరికీ ఫీజు లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అమ్మాయిలు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకు కూడా ఫీజు లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే, అది కూడా జస్ట్ 250 అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా గ్రూప్ బి ఉద్యోగాలకి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి బనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే అప్లై లింక్ కూడా పెట్టారు. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో మనకు ఈ రోజు నుంచి 24th September లోపు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో సెలక్షన్ ప్రాసెస్ ఈ జాబ్స్కి ఎలా ఉంటుందంటే, సో ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మీకు సింగిల్ రిటర్న్ టెస్ట్ పెడతారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ పెడతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మనకి ఇంగ్లీష్, క్వాంట్. సో ఇదే మనకి 4 సెక్షన్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో అదే సిలబస్ మీరు రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేయడమే కాకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసిన తర్వాత కంపల్సరీగా మీరు అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకొని దానికి మీ క్వాలిఫికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాటిని మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో సో ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కంపల్సరీ అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేయడమే కాకుండా ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా అయితే చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీరు లేట్ అయితే చేయదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వెంటనే మీరు వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా అయితే వస్తాయి. సో ఇందులో మనకి ఇక్కడ మంచి సాలరీస్ ఉన్నాయి అండ్ మీకు ఫ్యూచర్ పరంగా కూడా మంచి ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు త్వరగా గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి సూపరింటెండెంట్ హోదాకి సంబంధించి కూడా మీరు చేరే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మెయిన్ ముఖ్యంగా ఫీజు లేని వాళ్ళు కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఇదే సంస్థలో ఎగ్జామ్ పెడతారు. అక్కడ మీకు ఇనీషియల్గా పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మన సొంత రాష్ట్రాల్లోనే సంస్థలు ఉన్నాయి కాబట్టి మనము ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్లో మీకు ఈ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.